ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము దేవుని గద్దింపు. దేవుడు మొదటి మానవులైన ఆదాము హవ్వలను తన స్వరూపంలో చేసి వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ సంపూర్ణ స్వేచ్ఛను వారికిచ్చాడు. అనగా వారి ఆలోచనలు వారికి ఉన్నాయి. తమ ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు. ఏదెను వనములో దేవుడు జ్ఞానం ఇచ్చే చెట్టు ఫలమును తినవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వారు సాతాను మాటలు నమ్మి దేవుని మాటలు పెడచెవిన పెట్టి ఆ పండును తిన్నారు. ఇదంతా వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉండటం వలన జరిగింది. దేవుడు ఎందుకు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు? మనము ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించటానికే. అదెలా అంటారా? ఉదాహరణకు, ఒక సైంటిస్టుకు ఒక కొడుకు ఉన్నాడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా అల్లరి పనులు మానటం లేదు. బుద్ధి చెప్పిన ప్రతిసారి తండ్రి మీద కోపం పెంచుకొని అతన్ని ద్వేషించటం మొదలుపెట్టాడు. ఆ పిల్లాడికి మాదిరికరంగా ఉండాలని ఒక రోబో బొమ్మను తయారు చేశాడు ఆ సైంటిస్ట్. ఆ రోబో బొమ్మను అతను ఎలా తయారు చేశాడంటే, ఎప్పుడు కూడా అల్లరి చేయకుండా చెప్పిన మాట వింటూ ఐ లవ్ యూ డాడీ అని చెప్పటమే ఆ రోబో యొక్క పని. దాన్ని చూసి కూడా వాడిలో ఏ మార్పు కలగలేదు. అయితే ఒకరోజు ఆ పిల్లాడికి ఒక సమస్య వచ్చింది. సహాయం కోసం తండ్రి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి వాడిని ప్రేమతో దగ్గరికి తీసుకుని ఓదార్చి వాడి సమస్యను తీర్చాడు. తండ్రి ప్రేమను గుర్తించిన ఆ పిల్లాడు ఒక్కసారిగా కరిగిపోయి ఐ లవ్ యూ డాడీ అని తన తండ్రిని హత్తుకున్నాడు. తండ్రి మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. రోబో కూడా రోజు ఐ లవ్ యూ డాడీ అని చెబుతుంది. చెప్పిన మాట కూడా వింటుంది. కానీ పిల్లాడు ఐ లవ్ యూ చెప్పినప్పుడే ఎందుకు ఆనందించాడు తండ్రి? రోబోకు స్వేచ్ఛ లేదు, సొంత ఆలోచన లేదు. ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పేలాగా తయారు చేయబడింది. కుమారునికి మాత్రం సంపూర్ణ స్వేచ్ఛ ఉంది, సొంత ఆలోచనలున్నాయి. ఆ పిల్లాడు తండ్రి మాట వినకుండా ఉండవచ్చు, మరియు అతనికి ఐ లవ్ యూ చెప్పకుండా కూడా ఉండవచ్చు. తన స్వేచ్ఛను వదులుకొని తండ్రి మాటను వినటం మొదలుపెట్టాడు. అల్లరి పనులు మానేశాడు. అందుకే తండ్రి సంతోషించాడు. దేవుడు కూడా మన నుండి అటువంటి ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించాలని మనకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఇక్కడ పిల్లాడు తన స్వేచ్ఛను వదులుకుంటున్నాడు కదా. మరి పిల్లాడి స్వేచ్ఛను హరించటం తండ్రికి ఇష్టమా? కానే కాదు. తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. తెలియక వారు చేసే తప్పులు వారి పురోగతిని అడ్డుకోకుండా వారి అల్లరికి అడ్డుకట్టలు వేస్తాడు. మన ఆత్మీయ జీవితం బాగుండాలని మన పరలోకపు తండ్రి కూడా మన పాపమునకు అడ్డుకట్టలు వేస్తాడు. ఏ మంచి లేని ఈ శరీరంలో ఉండి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్న క్షణం నుండి తన పరిశుద్ధాత్మ నడిపింపును మనకు ఇస్తూ, తన ప్రేమ చొప్పున గద్దిస్తూ, ఆదరిస్తూ తనకు దగ్గరగా ఉండాలని నిత్యం మనలను ప్రేరేపిస్తున్నాడు. కానీ స్వేచ్ఛతో ఉన్న మనము ఆ గద్దింపును అంగీకరించకుండా పాపంలో పడిపోతూ మరింతగా దేవునికి దూరం అవుతున్నాము. మనం పాపం చేసినప్పుడు దేవుడు మనలను మనుషులకు అప్పగిస్తాడు, లేదా సమస్యలను మన మీదికి అనుమతిస్తాడు. విశ్వాసులుగా ఉన్న మనకు కష్టాలు ఉండవు అని చెప్పటం లేదు. మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసాన్ని బలపరిచే పరీక్ష లాంటి సమస్యలు కొన్నైతే, తప్పిపోయినప్పుడు లేదా పాపంలో పడిపోయినప్పుడు వచ్చే సమస్యలు కొన్ని. విశ్వాసాన్ని బలపరిచే సమస్యలు లేదా శోధనలు మనం తట్టుకోలేనంతగా ఇవ్వడు దేవుడు. మరియు ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. కానీ పాపంలో పడిపోయినప్పుడు లేదా మనలను క్రమశిక్షణలో పెట్టాలన్నప్పుడు వచ్చే సమస్యలు లేదా శోధనలు తీవ్రంగా ఉంటాయి. మన నడక మారనంత వరకు దేవుడు మనలను నలగొడుతూనే ఉంటాడు. దాన్ని గుర్తించి ఆయనకు మొరపెట్టిన నాడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకు ఉదాహరణగా యోనా జీవితమును చెప్పుకోవచ్చు. తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లుగా ఆయన మనలను దండిస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బబులోను సామ్రాజ్యమునకు అప్పగించే ముందు
ఇర్మియా ప్రవక్త ద్వారా ఎన్నో మారులు వారిని మరియు ఇశ్రాయేలు రాజులను హెచ్చరించాడు. కానీ శరీర క్రియలకు విగ్రహారాధనకు అలవాటు పడిన వారు ఆ ప్రవక్తను బంధించి హింసించారు. అబద్ధ ప్రవక్తల మాటలు నమ్మి దేవుని మాటలు పేడిచెవిన పెట్టారు. కనుకనే వారందరూ బబులోనుకు బానిసలుగా కొనిపోబడ్డారు, వివిధ దేశాలకు చెదరిపోయారు. కానీ అటువంటి సమయంలో కూడా దానియేలు వంటి గొప్ప విశ్వాసులు దేవునితో నడిచి ఘనతను పొందారు, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనములు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుడు ఈ విధంగా అందరినీ గద్దించడు. ఆయనను అంగీకరించిన వారిని మాత్రమే తన వారినిగా చేసుకుని వారిని తన మార్గములో నడిపించటానికి శిక్షిస్తాడు, తద్వారా శిక్షణ ఇస్తాడు. దానిని అంగీకరించి మనలను మనం సరిచేసుకున్న నాడు ఆయనే మనకు తన శాంతిని ఇస్తాడు, అనగా మన గాయములకు కట్టుకడతాడు. ఆ శిక్షా సమయంలో మనము ఆయనతో సాగిపోవాలి, క్షమాపణ వేడుకోవాలి. కానీ మనసును కఠినం చేసుకుని ఆయనకు మరింతగా దూరం కారాదు. దేవుడు తన వాక్కును ఎన్నో విధాలుగా మనకు వినిపిస్తాడు. కొన్నిసార్లు గద్దింపుతో కూడిన మాటలు విన్నప్పుడు మన హృదయములను కఠినపరుచుకొని ఆయనకు ఆగ్రహం తెప్పించిన వారి వలె మారిపోకూడదు. మరియు పాపము వలన కలుగు భ్రమచేత ఎవరు కూడా కఠినపడి పాపము పట్ల సున్నితత్వమును కోల్పోయి దేవుడు ఇచ్చే నిత్య విశ్రాంతిని కోల్పోకుండా ఒకరినొకరు సంఘముగా బుద్ధి చెప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చే నడిపింపును గుర్తెరిగి అందుకు అనుగుణంగా నడుచుకుందాము. దేవునికి ఎంత దగ్గర అవుతుంటే అంతగా సాతాను తన శక్తియుక్తులతో మనలను పడదోయాలని చూస్తాడు. ఆదాము హవ్వల వలె వాని మాటలకు అనగా శోధనలకు లొంగక దేవుని నడిపింపును అంగీకరించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17-18 వచనములు. అందుకు యేసు, సీయోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్తలో పేతురు యేసయ్యను దేవుని కుమారుడవని చెప్పిన వెంటనే యేసయ్య పేతురుతో దీనిని పరమందున్న తండ్రే నీకు బయలుపరిచాడు అని చెప్పి అతని విశ్వాసము వంటి బండ మీద తన సంఘమును కడతానని అన్నాడు. అది జరిగిన కొద్ది సమయానికి యేసయ్య తన శిలువ మరణం గురించి పునరుద్ధానం గురించి చెప్పగానే సాతాను పేతురును ప్రేరేపించి యేసయ్యను శోధించటం మొదలుపెట్టాడు. ఎందుకిలా? పేతురు దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు మరియు యేసయ్య ప్రణాళికలో ఉన్నాడు. అంతేకాకుండా యేసయ్య శిలువ మరణము తన పాపపు లోకమును జయిస్తుందని, మనుషులను పాపం నుండి రక్షిస్తుందని తెలిసి పేతురు ద్వారా యేసయ్యను ఆపాలని చూస్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపటం లేదు. యేసయ్య వెంటనే పేతురును, సాతానా, వెనుకకు పో, నీవు నాకు అభ్యంతర కారణమైనావు, నీవు మనుషుల సంగతులను తప్ప దేవుని సంగతులు తలంచటం లేదు అన్నాడు. ఇక్కడ పేతురును యేసయ్య సాతానా అని అందరి ముందు గద్దించినప్పుడు ఎంతో అవమానంగా భావించవచ్చు మరియు తన మనసు కష్టపెట్టుకొని కఠినపరుచుకొని యేసయ్యను వదిలిపోవచ్చు. కానీ పేతురు యేసయ్య చెప్పిన బోధన అర్థం చేసుకుని ఆయన గద్దింపుకు బాధపడలేదు, కనుకనే విశ్వాసంలో కొనసాగాడు. అలా అని ఇక్కడ పేతురు గొప్పతనం ఏమీ లేదు, ఎందుకంటే మనకున్న విశ్వాసము దేవుడు ఇచ్చిందే. ముందు ఆయన మనలను ప్రేమించాడు, కనుకనే మనము ఆయనను ప్రేమిస్తున్నాము. అయితే పేతురు యేసయ్య గద్దింపును అంగీకరించాడు, తనను తాను తగ్గించుకున్నాడు, విశ్వాసంలో కొనసాగాడు.
అందుకే శిష్యులకు నాయకుడిగా యేసయ్య చేత ఎన్నుకోబడ్డాడు. అదే సందర్భంలో తనను వెంబడించేవారు తమను తాము తగ్గించుకుని తమ సిలువను ఎత్తుకొని అనగా శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలని శిష్యులకు బోధించాడు యేసయ్య. దేవుని కుమారుడైన తాను మనిషిగా సిలువ మీద పొందవలసిన మరణమును తెలియజేశాడు. అంతేకాకుండా తనను వెంబడించాలనుకున్న వారు తమను తాము ఉపేక్షించుకోవాలని వారికి బోధించాడు. అనగా తమ స్వేచ్ఛను వదులుకొని దేవుని కార్యములు జరిగించటము మరియు వాక్యానుసారంగా శరీర క్రియలు మాని పవిత్రముగా జీవించటము చేయాలి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం చేసింది అదే కదా. కీర్తనలు 95వ అధ్యాయము 7-8 వచనములు. రండి, నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మోరీబా యొద్ద మీరు కఠినపరుచుకునినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలను సృష్టించిన దేవుని మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని గుర్తిద్దాము. ఇశ్రాయేలీల వలె హృదయము కఠినపరుచుకొనక ఆయన మాటలకు తలవొగ్గటం మనలో విశ్వాసమును బలపరుస్తుంది మరియు ఆయనకు దగ్గరగా మనలను ఉంచుతుంది. దేవుడు మనకు స్వేచ్ఛను, సొంత ఆలోచనలు ఇచ్చింది మనలను మనం కాదనుకొని ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించాలని. కనుక దేవుని గద్దింపును అంగీకరిద్దాం, మనలను మనం ఉపేక్షించుకుందాం. దేవుని ప్రణాళికలు కొనసాగుతూ ఆత్మీయంగా పురోగతి సాధిద్దాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.